గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిపిఆర్జే వ్లాగ్స్. సో వైజాగ్లోని ఆర్కే బీచ్లో ఫెస్టివల్స్ అయ్యాయి కదండి. వెరీ లాస్ట్ డే అంటే ఇంకా ఆ రోజుతో ఫెస్టివల్స్ అన్నీ క్లోజ్ అవుతున్నాయండి. సో ఆ లాస్ట్ డే మేము అనుకోకుండా అటువైపుగా వెళ్ళి సో ఓకే ఇక్కడ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి అని తెలుసుకొని సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసి వచ్చామండి. మా చిన్నబ్బాయికి కొంచెం ఫీవర్గా ఉంది. సో అది రెక్టిఫై అయ్యింది. బట్ ఎందుకు తీసుకురావడం అనుకుంటే వాడు అస్సలు బయటికి తీసుకెళ్ళమని అడుగుతున్నారు పిల్లలు ఇద్దరు కూడా. సో చాలా రోజులు అయిపోయింది వాళ్ళని బయటికి తీసుకెళ్ళి. సో బాగాలేదు కదా అని చెప్పి మేమైతే అస్సలు బయటకి ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సో కొంచెం రికవర్ అయ్యారు కదా, బాగానే ఉంది. ఆ 2 days ముందు నుంచి అసలు ఫీవర్ ఏం లేదు పిల్లలకి. సో అందుకని చెప్పి ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా తీసుకెళ్దామంటే ఆ రోజు ఫెస్టివల్స్ అని మాకు తెలిసాయి. సో మేము అనుకోకుండా వెళ్ళి కొంచెం పిల్లలు కూడా ఎంజాయ్ చేశారండి వెళ్ళినందుకు. సో హాఫ్ అన్ అవర్ 40 minutes అట్లా ఉన్నాము. అర్లీగానే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ అదంతా కూడా దొరికేస్తామని చెప్పి అస్సలు వెయిట్ చేయలేదు. ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామంతే హార్డ్లీ. మళ్ళీ పిల్లలకి తినిపించాలి, మెడిసిన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇంటికి వెళ్ళాక చీకటి పడిపోతే ఇబ్బంది పడతారు, వాళ్ళు పడుకుని పోతారు తినకుండా అని చెప్పి అర్లీగానే వెళ్ళిపోయాము. సో ఇక్కడైతే ఒక 3 టెంపుల్ మోడల్స్ అయితే బీచ్కి దగ్గరలోనే ఆ ఫెస్టివల్స్లో భాగంగా పెట్టారంటండి. ఇది ఫస్ట్ది సంపత్ వినాయక టెంపుల్. స్టార్టింగ్ మనకి ఇక్కడ క్యూ లైన్లో వెళ్తూ ఉంటే ఈ స్వామివారిని దర్శించుకోవచ్చు. సో ఈ స్వామివారిని ఎలా ప్రతిష్ఠించారు, అక్కడ ఆసిల్మెట్ దగ్గర ఉంటుందండి స్వామివారి టెంపుల్. సో ఎట్లా ఎవరు స్థాపించారు ఇవన్నీ కూడా ఒక పాంప్లెట్ వేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ తర్వాత కనక మహాలక్ష్మి టెంపుల్ ఉంది కదా. సో ఈ అమ్మవారిది కూడా పెట్టారు. వైజాగ్లో ఈ అమ్మవారి టెంపుల్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో 3 temples చాలా ఫేమస్ అండి మాకు వైజాగ్లో. ఒకటి సంపత్ వినాయక టెంపుల్, ఎందుకంటే ఎవ్వరు వెహికల్స్ కొన్నా సరే ఆ టెంపుల్కి వెళ్తారు ఖచ్చితంగా. ఆ తర్వాత కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి ఎవ్వరు గోల్డ్ కొన్నా సరే అమ్మవారికి చూపించి ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత సింహాచలం, ఇది అందరికీ తెలుసు ఇది ఎంత పెద్ద టెంపుల్ అని. సో ఈ స్వామివారి టెంపుల్ మోడల్ కూడా ఇక్కడ పెట్టారు. ఆ స్వామివారి ముందు చక్కగా కీర్తనలు, భజనలు అన్నీ చక్కగా పాడి వినిపిస్తున్నారు. చాలా బాగుంది. ఈ స్వామివారిని చూస్తున్నారు కదా. అండ్ మా ఇంటి ఇలవేల్పు కూడా ఈ స్వామివారు. సో అందుకని మాకు ఇంకా బాగా నచ్చుతుంది. సో ఈ స్వామివారిని దర్శించుకున్నాక అప్పుడు మేము కిందన బీచ్లో స్టాల్స్ అవి పెట్టారండి. అంటే తినేవాళ్ళు, పిల్లలని ఆడించుకోవాలన్నా లేదా షాపింగ్ చేయాలన్నా ఇట్లా మొత్తం బీచ్ అంతా కూడా చక్కగా స్టాల్స్ పెట్టారు. సో అవన్నీ చూసి సో కొంచెం షాపింగ్ చేసి మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఇదంతా కూడా జస్ట్ ఒక 30 to 40 minutesలోనే చేసామండి. సో వీడియో కూడా మేమే షూట్ చేసాము. సో కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మా మొబైల్స్లోనే తీస్తున్నామండి. మేమేం కెమెరాస్ అవి యూస్ చేయట్లేదు. సో అంత బడ్జెట్ ఉన్న ఫ్యామిలీ అయితే కాదండి. సో మా ఓన్ మొబైల్స్లోనే మేము తీస్తున్నాము. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే మాకు చెప్పండి, మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బికాజ్ మేము వ్లాగ్స్ చేయడం చాలా రోజులు ఆపేసాము. మాకు తర్వాత పిల్లలు, ఈ డెలివరీస్ ఇట్లా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రావడం వల్ల ఆల్మోస్ట్ నేను వీడియోస్ ఏవి చేయలేదు. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశానండి. సో కొంచెంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. సో మీకు మా కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ మా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సో మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సో మీరు మాకు సపోర్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ అన్నీ కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము దాన్ని రెక్టిఫై చేస్తూ ఉంటాము. సో తొందరలోనే మనకు వైజాగ్ ఫ్లైట్ ఫీస్ట్ ఉంటుందంటండి. సో more than 100 countries ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయంట. సో అది కూడా నేను బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో అన్ని రకాల మనకి ఏమేమి కావాలి, బట్టలు అండ్ లేడీస్ జ్యువెలరీ కానీ, తినేవాళ్ళు కానీ, ఇట్లా ఏవైనా ఏం కావాలన్నా సరే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అన్ని స్టాల్స్ పెట్టి మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతున్నాయండి. సో ఒక చున్నీ అయితే మీరు నమ్మరు, ఒక 50 రూపీసే ఉంది. ఒక పలాజో అయితే 100 రూపీసే ఉంది. సో మనకి తక్కువ ప్రైజెస్లోనే మొత్తం అన్నీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో షాపింగ్ అయితే మేము కొంచెం చేసాము.
అండ్ వైజాగ్కి వెళ్తే మనకి స్నాక్ ఐటెంలో మురి మిక్సరు అట్లా మిర్చి బజ్జీ ఇట్లా ఇవి డెఫినెట్గా ఉంటాయి కదా మన బకెట్ లిస్ట్లో. సో అవి కూడా స్టాల్స్ ఉన్నాయండి. అండ్ పచ్చళ్ళు అలాగే బిర్యానీస్ ఇట్లా మనకి తినే వాళ్ళకి అట్లాగే షాపింగ్ చేసుకోవాలనుకున్న పిల్లలకి కిడ్స్కి ఏమైనా టాయ్స్ కొనాలన్నా ఇట్లా ప్రతి ఐటెం కూడా అక్కడ అవైలబుల్గా ఉందండి. అండ్ ఆ రోజు జబర్దస్త్ షో కూడా జరిగిందంట. సో మేమైతే దాన్ని చూడలేదు, చెప్పాం కదా హార్డ్లీ 30-40 మినిట్స్ మాత్రమే మేము ఉన్నాం బీచ్లోని. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. సో జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ వచ్చి అక్కడ పర్ఫామ్ చేశారంట. సో దాన్ని అయితే నేను షూట్ చేయలేకపోయాను. ఆ తర్వాత బీచ్ అంతా కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం స్టాల్సేనండి. సో నేను ఒక హాఫ్ అయితే కవర్ చేయగలిగాను, ఎందుకంటే మా చిన్న అబ్బాయిని నేను ఎత్తుకొని సో షూట్ చేస్తున్నానండి. ఎందుకంటే అంతమంది జనంలోని మిస్ అయితే పిల్లలు తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి, అవి మీకు చెప్పవసరం లేదు. సో అందుకని చెప్పి కొంచెం వీడియో అటు ఇటుగా ఉన్న అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి, ఇంకా మేము ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అన్నది మీరు మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అంటిల్ దెన్ బాయ్.